అయితే మెయిన్ మన తెలంగాణ ఎడిషన్లో చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు నిన్న కూడా హాట్గా జరిగాయి. దీనిపైన డిస్కస్ చేద్దాం. మనతో పాటు మాట్లాడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీదేవి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, తెలంగాణ ఎడిషన్లో చూసుకుంటే మెయిన్ మనం బ్యాన్ రేట్ చూడొచ్చు. అసెంబ్లీ సమావేశాల్లో నిన్న పలు రకాల వ్యాఖ్యలు చేసుకున్నారు ఒకరికొకరు. సమావేశాలు మొదలైనప్పటి నుంచి చూస్తున్నాం సార్, సమావేశాలన్నీ కూడా హాట్గానే జరుగుతున్నాయి. అది బడ్జెట్ సమావేశాల తీరు కాకుండా వ్యక్తిగత దూషణల వైపు వెళ్తోంది. ఏమంటారు నిన్న సమావేశాల గురించి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో కీలకంగా రెండు, అంటే అధికార ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండటం అనేది ఇద్దరు చర్చలు, అదేవిధంగా వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రచారం జరుగుతున్నాయి. చాలా రసవత్తరంగా జరుగుతుంది. ఇది మంచి పరిణామం కూడా. ఎందుకోసం అంటే అసెంబ్లీ ఉందే చర్చించడానికి కాబట్టి. అయితే చర్చలు సరైనటువంటి రీతిలో, అంటే బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలు, బడ్జెట్ కేటాయింపులు, వీటికి సంబంధించినటువంటి అంశాలు కాకుండా బడ్జెట్ పక్కదారి పట్టి వ్యక్తిగతమైనటువంటి అంశాల వైపు వెళ్ళటం అనేటువంటిదే కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి విషయంలో ఇంతకు ముందు కాంగ్రెస్ సభ్యురాలుగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆవిడ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గతంలో కాంగ్రెస్ తెలుగుదేశంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావటం, ఆ సమయంలో కాంగ్రెస్ లో సబితా ఇంద్రారెడ్డి కూడా ఉండటం, ఈ అంశాలు ఒకసారి మళ్ళీ చర్చకు వచ్చాయి. ఇద్దరి మధ్య అక్క అక్క అంటూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, నేను మీ తమ్ముళ్లాగా నిన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే, ఆశీర్వదిస్తే నువ్వు నన్నెందుకు టార్గెట్ చేస్తున్నావు అనేటువంటి విధంగా సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తము ఈ సెంటిమెంట్ వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే రాజకీయాలు వ్యవహారం ఎలా ఉంటుంది అంటే ఎవరి వ్యూహాలు, ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాళ్ళు ఏవైతే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు, ఈ అంశాలను తెర మీదకి తీసుకురావడం ద్వారా మేము ఇచ్చినటువంటి హామీలను మేము అమలు చేస్తున్నాము అనేటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపున బీఆర్ఎస్ దీనికి దీటుగా ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఇష్యూని తీసుకొచ్చి మహిళలను అవమానిస్తున్నారు ముఖ్యమంత్రి అనేటువంటి విధంగా మాట్లాడి ఇప్పుడు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు నిరసనలకు పిలిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఎవరి వ్యూహాలు వాళ్ళే తమ వైపు ఎజెండాని, రాజకీయ ఎజెండాని తిప్పుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే బీఆర్ఎస్ వ్యూహం ఏంటి అని అంటే బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు, అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం రైతులకి ఇస్తున్నటువంటి సహకారము, ఇవన్నీ అంశాలు చర్చకు రాకుండా దాన్ని ఈ విషయంగా మహిళలు సెంటిమెంటు ఈ విషయంగా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంలో ధీటుగానే సమాధానం ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధీటుగానే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు ఎవరి రాజకీయం వాళ్ళు నడుపుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనపడతారు. కానీ సార్, అంటే ఎమ్మెల్యేలు అలా చేస్తే కనుక సభ్యత్వాన్ని రద్దు చేస్తామని కూడా మాట్లాడారు. అంటే అంతకుముందు కోమటిరెడ్డి కానీ సంపత్ మీద కానీ సభ్యత్వాలు రద్దు చేశారని మాట్లాడుతున్నారు. సో సభ్యత్వాన్ని రద్దు చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఒక అంశం అండి, చేరికలు అదేవిధంగా ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశము రెండు పార్టీల మధ్య అది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ 2014లో గెలిచిన తర్వాత లేకపోతే 2018లో మళ్ళీ గెలిచినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఎలాగా మొత్తం ఖాళీ చేయించి కాంగ్రెస్ శాసనసభ పక్షమే లేదనేటువంటి విధంగా మొత్తాన్ని ఆ రోజున బీఆర్ఎస్ లో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని దాదాపుగా తుడిచిపెట్టేస్తాం అనేటువంటి విధంగా ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకునేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ రాజకీయంగా తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటుంది. కేసీఆర్ రాజకీయ చతురత అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజున అసలు ఎంతమంది సభ్యులు మిగులుతారు ఏంటి అనేటువంటిది ఈ రోజున బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆందోళన. ఈ నేపథ్యంలో ఈ విధమైనటువంటి అధికార పక్షంలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల్ని అడ్డుకట్ట వేయటము,
ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడటము, లేకపోతే ఎవరైతే ఈ విధంగా చేరినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ చేయటం, ఇవన్నీ కూడా అంటే మనకి చెప్పేదానికే నీతులు ఉంటాయి అనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి శైలి రాజకీయ పార్టీలు. బీఆర్ఎస్ ఆ రోజున చేసినటువంటి పని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ ఈ రోజున వాళ్ళు విక్టిమ్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజున వాళ్ళు మాకు న్యాయం జరగటం లేదు, ఇది అన్యాయంగా వ్యవహరిస్తుంది అధికార పక్షం అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. మీరు రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి వాళ్ళు 5 ఏళ్ల పాటు అంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిందా రాలేదు అనుకోండి, ఈ 5 ఏళ్ళు పవర్ లో ఉన్నటువంటి పార్టీ వైపు వెళ్ళాలి. ఈ ప్రయత్నాలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీల వైపు నుంచి కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు అదే రాజకీయము తెలంగాణలో కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక అంశం అండి, మొత్తము ఎమ్మెల్యేలను లాక్కొని తీసుకున్నంత మాత్రాన ఆయా పార్టీలను పూర్తిగా మేము స్మాష్ చేస్తాము, ఇంకేమి ఆ పార్టీని లేకుండా చేస్తాము, ఇలాంటి ప్రయత్నాలు సాగేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే అలాంటి ప్రయత్నం బీఆర్ఎస్ 2018 ఎన్నికల తర్వాత చేసిందిగా. కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి కాంగ్రెస్ 23 వచ్చేసరికి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు మొన్న లోక్సభ ఎన్నికల్లో సున్నాకు పడిపోయింది బీఆర్ఎస్. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కూడా దాదాపుగా అందరూ అధికార పక్షం వైపు కాంగ్రెస్ వైపు పట్టేటువంటి పరిస్థితి. వీళ్ళని ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేటువంటి ప్రయత్నాల్లో ఈ రోజున బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.